తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ రంగంపై వాడి వేడి చర్చ జరుగుతోంది. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తోంది. ప్రస్తుతం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 1638 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ కలిసినటువంటి రంగాన్ని సిద్ధం చేసి దాదాపు 2.7% రెట్లు ఇక్కడ ఉన్న డిమాండ్ కంటే ప్లాన్ చేసి ప్రొడక్షన్ కోసం ఈ రాష్ట్రానికి పవర్ ప్రాజెక్టులు ఇచ్చారు అధ్యక్ష. అది దార్శనికత అంటే, అది ముందు చూపు అంటే, అది భవిష్యత్ తరాల కోసం పాలకులు ఆలోచన చేయవలసింది. మరి మీరేం చేశారు అధ్యక్ష? తెలంగాణ కోసం కొట్లాడిను, మా వాళ్ళందరూ బతుకు కోసం కరెంట్ ఇవ్వాలా, మేమే ఇస్తాం, మా ద్వారానే వచ్చింది. మరి మీరేం ప్రొడక్షన్ చేశారు చెప్పండి? ఉన్న డిమాండ్కి మేము 2.7% ముందే ప్రణాళిక తయారు చేసి పవర్ అందించేటట్టుగా మేము చేసాము. మీరేం చేశారు అధ్యక్ష? 2023 15 మెగావాట్ల పైన నమోదైన డిమాండ్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 38,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకి ప్రణాళిక చేసి ఉంటే మేము ప్లాన్ చేసిన దానికి సమానంగా ఉండేది. 2.7% అదనంగా ఉన్న డిమాండ్కి మేము ప్లాన్ చేసి ఈ రాష్ట్రానికి విద్యుత్ కేంద్రాలు మేము అందించాం. మీరు ఇప్పుడున్నటువంటి డిమాండ్కి సరిపోయే విధంగా ఉన్న ప్లాన్ చేశారా? 15,000 మెగావాట్ల డిమాండ్ ఉందని చెప్తున్నారు. మరి దానికి మాలాగనే మీకు కూడా దార్శనికత ఉన్నా, ముందు చూపు ఉన్నా, అంకిత భావం ఉన్నా, ఈ రాష్ట్రానికి పవర్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నా, మీరు కూడా ఆ స్థాయిలో ప్లాన్ చేస్తే ఇప్పటికే రాష్ట్రంలో 38,000 మెగావాట్లకి మీరు ప్లాన్ చేసి ఉండాలి. కానీ మీరు చేసింది ఎంత? మొత్తం తిప్పి కొడితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టింది 2 ప్రాజెక్టుల అధ్యక్ష. ఒకటి యాదాద్రి, 2 భద్రాద్రి. ఈ రెండే. ఏదో మొత్తం ఏమో వచ్చిన తర్వాత కరెంట్ ఇస్తున్నాం, మా వల్ల రాష్ట్రానికి కరెంట్ వచ్చిందంటే ఏముంది? యాదాద్రి ఇంతవరకు ప్రొడక్షన్లోకే రాకపోయా, ఇంతవరకు ప్రొడక్షన్లో లేదు కదా. కట్ట భద్రాద్రి కడితేనేమో అది పనికిరాని సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకొచ్చి ఆడబెడుతుంది. అది ఆయన కొద్దిగా భారమా అధ్యక్ష? పాప అమాయకులైన గిరిజనులు ఉండే ప్రాంతం. 2017 కల్లానే ఈ దేశంలో అప్పటికే ఉన్నటువంటి పాత ప్రాజెక్టులు ఏదైనా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఏమన్నా టర్బైన్స్ టెక్నాలజీ వాడి ఉంటే వాటిని రిప్లేస్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అరే ఉన్న పాత వాటినే రిప్లేస్ చేయాలని చెప్తా ఉంటే కొత్తగా మొదలుపెట్టే ప్రాజెక్టులకు కూడాను మీరు సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకొచ్చి మీరు ఆడ పెడుతుంది. దానివల్ల ఎంత భారం అధ్యక్ష? రా మెటీరియల్ విపరీతంగా ఎక్కువగా వాడకం పెరిగి దానివల్ల దాని లైఫ్ ఉన్న 30 సంవత్సరాలు ఈ రాష్ట్రం మీద భారం పడాల్సింది. దాదాపు సంవత్సరాలు 200 నుంచి 300 కోట్లు అదనంగా భారం పడుతుందని చెప్తున్నారు. ఒకవేళ 30 సంవత్సరాలు దాని లైఫ్ ఉంటే 300 లెక్క సంవత్సరానికి అధ్యక్ష 30 సంవత్సరాలు ఎంత భారం పడుతుందో మీరు ఆలోచన చేయండి. ఇది మీరు చేసింది. దానికి తోడు పొల్యూషన్ అధ్యక్ష. నోరు లేని, చెప్పుకోలేటానికి వాయిస్ లేని అమాయకులైనటువంటి గిరిజన ఉన్నటువంటి ప్రాంతంలో వద్దని నెత్తి నోరు కొట్టుకొని అరిశాం, చెప్పాం, ఒక్కళ్ళు పట్టించుకోలేదు. సరే మీ అవసరాలు ఏంటో ముఖ్యమంత్రి గారు ఇందాక చెప్పారు. దేనికోసం చేశారో, ఎవరి కోసం చేశారో, దాంట్లో ఏం మతలబు ఉందో అంతా స్పష్టంగా ఇందాకనే లెక్కలతో సహా సభకిచ్చారు. సరే దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా వేస్తా అన్నారు, మీరే అడిగారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తా ఉన్నారు. దాని సంబంధి కూడా బయటకు వస్తుంది అధ్యక్ష. అదేమో 1080 మెగావాట్ల అధ్యక్ష. ఇక ఈ యాదాద్రి పోనీ అది ఇలా చెప్పారు ముఖ్యమంత్రి గారు కూడా, చాలా అర్జెంటుగా ఉంది పవర్ తేవటానికి, 2 సంవత్సరాలు అయిపోవాలా, లేకపోతే కష్టం అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమోషనల్ డిమాండ్ మీరు ఆ రకంగా వాడుకొని మొత్తం రాష్ట్రం మీద ఆ రకమైన భారం ఇస్తారు. పోనీ 2 సంవత్సరాల్లో పూర్తి చేశారా అంటే 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు కాదు, అది దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఇవాళ దాని తర్వాత యాదాద్రి
అధ్యక్ష, యాదాద్రికి సంబంధించి చాలా సందర్భాల్లో నేనే కాదు సభలో ఉన్న మిత్రులు కూడా ఇప్పుడే మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఇక్కడ బొగ్గు లేదు, ఇక్కడ తీసుకొచ్చి పెడితే దాదాపు 240 కిలోమీటర్ల పైన బొగ్గు సరఫరా చేయాలి, దానికి రైల్వే ట్రాక్ వేసుకోవాలా, దాని మీద అదనంగా భారం. ఏదో బొగ్గు దొరికే దగ్గర పెడితే ఈజీగా పవర్ ప్రొడక్షన్ చేసి తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చని అనుకున్నాను. ఏం చేశారు అధ్యక్ష? సరే, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సరే ఇక్కడ బొగ్గు లేని దగ్గర, ఆడ బొగ్గు లేని దగ్గర ఇక్కడ బొగ్గు ఉన్నోళ్ళు తీసుకుపోయి ఆడ పెట్టుకుంటున్నారు కాబట్టి వద్దనంటారు. మరి ఇప్పుడు నల్గొండ తెలంగాణలో దిగారు, బొగ్గు దొరికే సత్తుపల్లి తెలంగాణలో దిగారు, బొగ్గు దొరికే కొత్తగూడెం తెలంగాణలో దిగారు, బొగ్గు దొరికే రామగుండం కూడా తెలంగాణలో ఉంది కదా. అయ్యా వేరే ప్రాంతాలు కాదు కదా, ఆడ పెట్టుకోవచ్చు కదా. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్షన్ తేయడానికి అవకాశం ఉన్నటువంటి 4000 మెగావాట్లు అని చెప్తుంది, తీసుకొచ్చి ఆడ పెడుతుంది. పెట్టి ఏమైనా పూర్తి చేశారా? లేదు కదా. ఆ పూర్తి చేయడానికి కూడా ఎంత మీరు ఖర్చు పెట్టి ఆడ భద్రాద్రికి వచ్చేమో పెట్టుబడి ఖర్చు మెగావాటు 6.75 కోట్లుంటే మీ లేట్ చేయటం వల్ల, ఆలస్యం చేయటం వల్ల 5.74 కోట్లకి ఆడ పెరిగింది. అంటే దాదాపు 40% పెరిగింది. ఏదో అంటారు. సరే, మీరేమన్నా తొందర చేద్దామని మిగతా అన్ని సబ్ క్రిటికల్ వాడినా, సూపర్ క్రిటికల్ పక్కన పెట్టి ఏమైనా చేసినా, మరి అదేనా కంప్లీట్ చేసి 2 సంవత్సరాలు చేశారంటే అది చేయకపోగా ఇంకా అదనంగా భారం పడి అటు ఇటు కాకుండా అయిపోయింది. ఇక మీకు యాదాద్రి అధ్యక్ష, ఇది కూడా దీనికి సంబంధించిన డిపిఆర్ ప్రకారం 25,099 కోట్లుగా ఈ విద్యుత్ సంబంధించి మీరు ప్లాన్ చేశారు, జనానికి చెప్పారు, అత్యవసరం కడుతున్నాం అని చెప్పారు. దీన్ని ఈరోజు ఇది 34,543 కోట్లకి మీరు ఆలస్యం చేయటం వల్ల పెరిగింది. అధ్యక్ష, ఒక్క మెగావాట్ ఖర్చు 6.27 కోట్ల నుంచి 8.64 కోట్ల పెరిగింది. ఒక్క మెగావాట్కి అయ్యే ఖర్చు 38% పెరిగింది. మొత్తంగా ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు 10,000 కోట్లుగా పెరిగి రాష్ట్రం మీద అదనంగా భారం పడతా ఉంది. ఆడ భద్రాద్రి అట్లే అదనంగా భారం పడే, ఈ యాదాద్రి ఇట్లే భారం పడే. మీకున్న ముందు చూపింది అసలు ఈ రెండిట్లో మీరు ప్లాన్ చేసింది ఏంది, మీ విజన్ ఏంది, రాష్ట్రానికి తెచ్చిన కరెంట్ ఏంది. ఇవాళ రాష్ట్రంలో కరెంటు సరఫరా అవుతూ ఉందంటే ఎక్కడ కరెంటు సరఫరా అవుతున్నా, ఇంకోటి మూడోది కూడా ఉంది. సరే, అది చెప్పిన తర్వాత కరెంటు సరఫరా ఆడ ఛత్తీస్గఢ్తో అగ్రిమెంట్. అధ్యక్ష, ఛత్తీస్గఢ్తో అగ్రిమెంటు సార్ అది చాలా ఉంది అసలు. అయ్యా, ఛత్తీస్గఢ్తో అగ్రిమెంట్ చేసుకొని ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారు? అది కూడా చాలా అర్జెంటుగా నా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చాలా అవసరం ఉందని చెప్పి నేను అగ్రిమెంట్ చేసుకోవాలి, హడావుడిగా పోయి చేసుకుంటాను. చేసుకొని మీరు ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన పవర్ని ఎందుకు తీసుకురావట్లేదు? ఏంటి దీని ఇబ్బంది? మీరు డబ్బులు చెల్లించకపోవటం వల్ల రావట్లేదా? లేకపోతే అసలు ఆడ ఉత్పత్తి చేసుకోవడానికి పనికొచ్చే బొగ్గు లేకపోవటం వల్ల రావట్లేదా? లేకపోతే ఆడ తక్కువ ధరకే దొరుకుతుంది, దాన్ని కొనకుండా ఉంటే మార్కెట్లో ఇంకా రేట్ ఎక్కువ పెట్టి కొనవచ్చు అనే ఉద్దేశంతో తీసుకురావట్లేదా? ఎందుకు తీసుకురావట్లేదా 1000 మెగావాట్లని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇది మనం అగ్రిమెంట్ చేసుకున్న దాని ప్రకారం మీరు అది తీసుకురాకపోయినా దాని బిల్లు డబుల్ అయితే కట్టాలి. మీరు కట్టారు కదా, ట్రాన్స్మిషన్కి కట్టారా లేదా? ఆ కట్టిన లెక్క ఎవరు తీసుకొస్తారు, ఎందుకు ఖర్చు అయింది అనేది కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇది మీరు మాల్వా నుంచి విద్యుత్ కేంద్రం 1000 మెగావాట్లు విద్యుత్ ఏప్రిల్ 22 నుంచి ఛత్తీస్గఢ్ విద్యుత్ కేంద్రం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎందుకు నిలిచిపోయింది? గ్రిడ్ కారిడార్ అందుబాటులో ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోకపోయినా మీరు 638.5 కోట్లు ఇప్పటికే నిరర్ధక చెల్లింపులు చేశారు కదా. మరి దానికి ఎవరు బాధ్యులు? రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన
డబ్బులే కదా అది. దీనివల్ల మీరు ఇది తీసుకోపోబట్టి మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయటం జరుగుతూ ఉంది. దానివల్ల 2022-23 వరకు దాదాపు 1,886 కోట్ల నష్టం వాటిల్లిందని విద్యుత్ సంస్థల అంచనాలు లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే ఎన్ని రకాల నష్టం అండి? రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు మేము ఇచ్చాం రాష్ట్ర ప్రజలకు అని చెప్పి మీరు మొదలుపెట్టిన మూడిట్లో 3 పరిస్థితి. భద్రాద్రి ఏమో అట్లా ఉండే, యాదాద్రి ఇట్లా ఉండే, ఛత్తీస్గఢ్ పవర్ ఇట్లా ఉండే. ఈ 3 ఏమన్నా సాధించామని రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉన్నాయంటే లేవు. ఏమీ చేయనటువంటి మీరు పొద్దున్న లేస్తే 24 గంటల కరెంటు మేము వేస్తున్నాం. మొత్తం అసలు రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా ఇంకో పెద్ద మనిషి అయితే ఏదో చార్కంది అంటే కిరసాయల ల్యాంప్ కింద చదువుకున్నారు. లాంతర్ ల్యాంప్ పట్టుకొని వచ్చారు సభలోకి, లేకపోతే వరి కంకులు పట్టుకొని వచ్చారు, లేకపోతే జొన్న కంకులు పట్టుకొని వచ్చారు. మేము వచ్చిన తర్వాతనే అన్నీ బంద్ అయినాను. ఏమండి ఎప్పుడు బహుశా మీరు సభలోకి వచ్చి ఉండరు. అప్పుడు మీరు ఎప్పుడో చిన్నప్పుడు చూసి ఉన్న రోజుల్లో ముందు చూపుతో మేము ప్రణాళికలు తయారు చేసి ఈ పవర్ ఇచ్చిన తర్వాత ఆ పవర్ని అనుభవిస్తూ ఈరోజు ఇంకా ఆ ఇచ్చినటువంటి వాళ్ళ కృతజ్ఞతా భావంగా మీరు ఇచ్చారు. ఈరోజు మీరు ఇయ్యబట్టే ఈరోజు రాష్ట్రంలో వెలుగు నిండుతుందని చెప్పాల్సిన మీరు ఆ మాట చెప్పకపోగా మీ వల్ల ఏం కాలేదు, మొత్తం మేమే చేసామని చెప్పి ఈ లెక్కలే కదా. నేను అడుగుతా ఉన్నాను, ఈ 3 కాకుండా ఇంకేదైనా మీరు పవర్ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో పెట్టారా అని నేను అడుగుతున్న సభాముఖంగా గౌరవ సభాపతి గారి ద్వారా మిమ్మల్ని. ఈ 3 కాకుండా, ఈ 3 టైం ఇస్తాం, ఈ 3 కాకుండా యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాకుండా కాదండి. గౌరవ మాజీ మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను, యాదాద్రి భద్రాద్రి కాకుండా సరే మాకెవరికి కనపడకుండా ఇన్విజిబుల్ ఏమైనా ప్రాజెక్ట్ మీరు ఎక్కడ కట్టుంటే చెప్పండి, మేము వచ్చి చూస్తాం. అది ఎట్లా అండి? కళ్ళకు కనపడుతూనే ఉంటాయిగా, కనపడకుండా ఉండే కాదు కదా. ఎందుకంటే ఇంకెంతకాలం మాయ చేస్తారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి చేసి జనం అందరికి అర్థమైన తర్వాత కూడా ఇంకా సభలో వచ్చి అదే మాట్లాడుతుంటే ఎట్లా? అధ్యక్ష మైక్ ఇస్తారు అధ్యక్ష, ఇచ్చినప్పుడు ఇస్తారు మీకు కూడా ఇస్తారు, తప్పనిసరిగా ఇస్తారు. ఎందుకెవరో గౌరవ సభ్యులు మీకు కూడా ఇస్తారు. మీరు చెప్పేటప్పుడు మీరు చెప్తున్నాను అధ్యక్ష. ఇక విద్యుత్ రంగం మరి ఇక ఈయన చేసింది ఏమి ఈ పక్కన ఉన్నాయి అధ్యక్ష. ఇక మీరు చేసిన నిర్వాహకం రాష్ట్రంలో విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అప్పులు సంబంధించి అయ్యా చెప్తున్నాను అయ్యా, మీరు మొదలుపెట్టిన యాదాద్రి భద్రాద్రి ఆ రెండింటితో ఛత్తీస్గఢ్ పవర్ అగ్రిమెంటు, ఈ 3 పుణ్యమా అంటూ మొత్తం కలిపి మీరు ప్రొడ్యూస్ చేసింది 1000 మెగావాట్లు, మొత్తం కలిపితే 1000 మెగావాట్లు. దానికి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళుగా మీరు చేసిన అప్పులు కూడా చెప్తాను. అయ్యా ఒక్కసారి ఆలోచించండి. ఏమంటే మీ చర్యల వల్ల ఈరోజు విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నీ 81,560 కోట్ల అప్పులు పాలైపోయినాయి అధ్యక్ష. ఏమంటే పట్టుమని ప్రాజెక్ట్ కట్టరైతే అప్పులు చూస్తే మాత్రం ఇంత పెద్ద ఎత్తున చేస్తుంది. అధ్యక్ష ఇది ఎక్కడ అన్యాము? ఎవడైనా ప్రాజెక్టులు కట్టి కరెంటు తీసుకొచ్చి ఇక దానికోసం అప్పు చేసాం, ఈ కరెంటు తెచ్చాం, జనంకి ఇచ్చామని చెప్తారు. ఏం ఉండవు అధ్యక్ష, కానీ అప్పులు మాత్రం అయిపోతాయి 86,560 కోట్లు. పోనీ ఇదేనా? పోనీ ఇంతటితోనైనా గుండె బయలుపోతుంది అధ్యక్ష ఈ అప్పులు చూస్తూ ఉంటే. నేను ఒక మంత్రి గారు నా మాట్లాడుతూ ఎవరికి లేవు అధ్యక్ష అప్పులు, సభలో ఉన్న వాళ్ళు అందరికీ ఉన్నాయని చెప్పిండు. సార్ మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను, నాకు ఎక్కడ అప్పు లేదు సార్. నేను అప్పులు అంటేనే భయం నాకు. అటువంటిది రాకరాకి ఈ శాఖ వచ్చింది, ఆ శాఖ, 2 శాఖలు చూస్తూ ఉంటే లక్షల కోట్ల అప్పు అధ్యక్ష. రూపాయి 2 కాదు, ఇది లక్షల కోట్ల అప్పు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష?
మీ చర్యల వల్ల 81,560 కోట్లు. అది ఇవి కాకుండా పోనీ ఏమన్నా మీరు ప్రభుత్వం ద్వారా కరెంట్కి ఇచ్చి డిస్కౌంట్ బాగు చేశారా అంటే వాళ్ళకి మీరు చెల్లించాల్సిన బకాయిలు 32,497 కోట్లు. మొత్తం కలిపితే అధ్యక్ష 1,14,057 కోట్లు భారం ఈరోజు విద్యుత్ శాఖలు భరించాల్సిన పరిస్థితి. అయ్యా ఇది వీళ్ళ పుణ్యం అధ్యక్ష, ఇది వాస్తవ పరిస్థితి. అందుకే శ్వేతపత్రం పెట్టి వాస్తవాలు చెప్తా ఉంటే పొద్దున్న నుంచి ఎప్పుడు దీన్ని తప్పిద్దామా, ఏదో రకంగా సభని మిస్గైడ్ చేద్దామా, ఏదో రకంగా ఇది చర్చ రాకుండా చేద్దామా, ఏదో రకంగా డిస్టర్బ్ చేద్దామా, ఆ చర్చ లేకుండా సభలోంచి బయటికి పోదామా, ఏదో రకం అంటే వాస్తవాలు బయట రావద్దు, లెక్కలు బయట రావద్దు. అది పొద్దున్న నుంచి చూస్తున్నా అధ్యక్ష. ఇదే పని. మీరు ఎంత రెచ్చగొట్టినా మేము డిసైడ్ చేసుకున్నాం అధ్యక్ష. మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ఆ ట్రాప్లో పడకుండా వాస్తవ విషయాలు ఈ సభకి రాష్ట్రానికి చెప్పాలనే ఆలోచనతోనే నిబ్బరంగా కూర్చున్నాం అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష, ఇది వాస్తవం అధ్యక్ష. యాక్టింగ్ ఎందుకు అధ్యక్ష? ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్ష. అసలు ఇంకోటి అధ్యక్ష, ఇది చూస్తే ఇంకా నవ్వు వస్తుంది. జగదీశ్వర్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతూ అసలు హైదరాబాద్ నగరం వెలిగిపోతూ ఉంది, ఈ వెలిగిపోవటానికి మేమే కారణం, మేము తీసుకొచ్చిన కరెంటే, ఇక్కడ జనం రావటానికి ఉండటానికి మేము ఇచ్చే నీళ్ళే, మేము తెచ్చి నీళ్లు తాగే వాళ్ళు ఉంటున్నారు, మేము ఇచ్చిన కరెంట్ వేసుకొని ఉంటున్నారు. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు వచ్చేది గండిపేట నుంచి వస్తున్నాయి, అది వీళ్ళు కట్టారా? లేదా మంజీరా నుంచి వస్తున్నాయి, అది వీళ్ళు తెచ్చారా? కృష్ణా రివర్ నుంచి నీళ్లు అనేక స్టేల ద్వారా నీళ్లు వస్తున్నాయి, అది వీళ్ళు తెచ్చారా? గోదావరి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి, అది వీళ్ళు తెచ్చారా? ఇవాళ హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చేది గండిపేట, మంజీరా, కృష్ణా నది, గోదావరి నది, ఇవే కదా అధ్యక్ష. ఈ నాలుగింటికి సంబంధించి మనందరికీ తెలిసిందే. గండిపేట ఎవరు కట్టారో తెలుసు, కృష్ణా నది నీళ్ళు ఎవరు తీసుకొచ్చారో తెలుసు, గోదావరి నీళ్ళు ఎవరు తెచ్చారో తెలుసు, మంజీరా ఎవరు తెచ్చారో తెలుసు. ఈ నీళ్లు మేము కట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇస్తే ఆ ఒక్క గండిపేట తప్ప మిగతా అన్ని మేము తెచ్చినాయి కదా. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు లేకపోతే మిగతా ప్రభుత్వాలు ఎవరో తీసుకొచ్చు. మీరేంది మా వల్ల నీళ్లు తాగుతున్నారు అంటున్నారు. మీరు ఎక్కడి నుంచైనా ఒక డ్యామ్ కట్టారా? ఆ డ్యామ్ నుంచి నీళ్లు తీసుకొచ్చారా హైదరాబాద్కి? ఏ లేదే. ఎందుకు అధ్యక్ష? ఇది వాస్తవాలు, రికార్డు కదా, హిస్టరీ. ఇది కనపడతాయి కదా, కనపడకుండా ఉండే కాదు కదా. ఇది అధ్యక్ష శ్రీపాద ఎల్లంపల్లి ఎప్పుడు మొదలు పెట్టారో మాకు తెలుసు, పైప్ లైన్ ఎప్పుడు వేసారో ఇక్కడ తెలుసు, మీరు ట్యాప్ తిప్పి నీళ్ళు ఎప్పుడు తలుకున్నారో కూడా తెలుసు, డేట్తో సహా చెప్తాను. ఉండడం వరద కాలం అన్నీ తెలుసు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకోటి కూడా చెప్తున్నాం, మేము రాష్ట్రంలో అద్భుతం కరెంటు గురించే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అద్భుతంగా కట్టాము. 1 కోటి ఎకరాల పైన నీళ్లు బారిస్తున్నాము. అసలు మామూలు పంటలు పండట్లేదు అని చెప్తున్నారు, పారే నీళ్ళతో బ్రహ్మాండంగా బారుతున్నాయి అంటున్నారు. కానీ ఇక్కడ నేను ఆశ్చర్యకరమైనటువంటి లెక్కలు ఏంటంటే ఈ విద్యుత్ శాఖలో అధ్యక్ష రాష్ట్రం ఏర్పడే నాటికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 19.3 లక్షలు ఉన్నాయి అధికారిక లెక్కలు అధ్యక్ష. 2023-24 నాటికి 27.99 లక్షల కంటే దాదాపు 28 లక్షలు పెరిగినాయి అధ్యక్ష. అంటే 19 లక్షల నుంచి 28 లక్షలు అంటే దాదాపు 9 లక్షలు కొత్త పంపులు పెరిగి. అంతేనా? దాదాపు 10 లక్షలు కొత్త బోర్లు పెరిగినాయి. అరే మరి ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీళ్లు బ్రహ్మాండంగా బారుతుంటే ఎవడైనా మళ్ళీ కొత్త బోర్ వేసుకుంటాడా? ఏమన్నా కాదు అధ్యక్ష. కొత్త ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు ద్వారా కాలువల ద్వారా బ్రహ్మాండంగా మీద తిప్పగల అదేంటి లాకులు ఎత్తంలో నీళ్లు బారుతూ ఉంటే మళ్ళీ బోర్ వేసుకొని 1,57,000 కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం. ఆ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి, ఆ నీళ్లు విపరీతంగా పారుతున్నాయి అని చెప్పి మరి మళ్ళీ 10 లక్షల బోర్లు ఎందుకు వేశారు అధ్యక్ష? మళ్ళీ 10 లక్షల బోర్లు ఎందుకు వేశారు? నీళ్లు కాలువల ద్వారా నీళ్లు పారనప్పుడే ఎవరైనా బోర్లు వేసుకొని నీళ్లు తీసుకుంటారు. అంటే
మీరు వచ్చిన తర్వాత 1,57,000 కోట్లు పెట్టి కాలువలకి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టిన డబ్బుతో నీళ్లు రాకపోగా ఈ రాష్ట్రంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకొక 10 లక్షల బోర్లు వేసుకున్నారు. ఇది ఉన్న లెక్కలు. ఇది నేను తయారు చేసిన లెక్కలు కాదు, ఇది వాస్తవ లెక్క. అంటే విద్యుత్ వినియోగం అధ్యక్ష, వ్యవసాయ రంగం విద్యుత్ వినియోగం 11,671 మిలియన్ యూనిట్ల నుంచి 19,990 మిలియన్ యూనిట్లు పెరిగింది. అంటే వ్యవసాయ వినియోగం విద్యుత్ వినియోగం 1.7 రెట్లు పెరిగింది. అంటే అక్కడ ఇరిగేషన్ మీద పెట్టిన డబ్బులు పోయినాయి, ఇక్కడ పెట్టిన డబ్బులు పోయినాయి. అసలు మొత్తం రాష్ట్ర బడ్జెటే మాయమైపోయింది. చూడటానికి మాత్రం ఏం కనపడదు. వాళ్ళు మాత్రం అన్నీ మేమే తెచ్చాం, అన్ని చోట్ల కరెంట్ కనెక్షన్ మేము ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ అప్పులు భారం చూసి తట్టుకోలేక ఉన్న వాస్తవ విషయాలన్నీ అసలు రాసింది ఈ సభకు తెలియాలి, జనానికి కూడా తెలియాలని చెప్పి అప్పుల సంఖ్య మొత్తం ఇవ్వమని అధ్యక్ష. అధ్యక్ష, టీఎస్ జెన్కో విద్యుత్ సంస్థల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ రాష్ట్రం ఏర్పడే నాటికి జెన్కో అప్పులు కేవలం 7,662 కోట్లు మాత్రమే ఉన్నాయి. నేడు జెన్కో అప్పులు 32,797 కోట్లు. అధ్యక్ష, అప్పులు 4.28% పెరిగాయి. జెన్కో డిస్కమ్ల నుండి ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు 9,743 కోట్లు. సింగరేణికి జెన్కో చెల్లించవలసిన బకాయిలు కోలుకు సంబంధించి 4,553 కోట్లు. జెన్కో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ 3,805 కోట్లు. టీఎస్ ట్రాన్స్కో అప్పులు 2,411 కోట్ల నుంచి 9,929 కోట్లు పెరిగాయి. అట్లాగే ట్రాన్స్కో డిస్కమ్ల నుండి రావాల్సిన బకాయిలు 3,323 కోట్లు.